దేవుని నామానికి వందనాలు. దేవుడు మరలా ఇచ్చిన అవకాశం బట్టి, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరలా అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, ఆయన చేసిన ప్రతి కార్యం బట్టి కూడా దేవాది దేవుడికి అంతేగాని నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, మీరు అందరూ కూడా నూతన సంవత్సరంలో అడుగు పెట్టారని నేను కూడా నమ్ముచున్నాను. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి బిడ్డను కూడా దేవుడి నూతన సంవత్సరంలో వారి కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ దేవుడి గొప్ప కార్యం జరిగించును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన జీవితంలో అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ అవన్నీ మనం స్వతంత్రించుకోవాలంటే మన జీవితంలో మనం ఏం చేయాలంటే ఆయన మాటకి ఫస్ట్గా మనం లోబడాలి. ఆ లోబడినప్పుడు దేవుడు మన జీవితంలో ప్రతి కార్యం కూడా జరిగిస్తాడు. మనం ప్రతిసారి మనం వాగ్దాన కార్డులు తీసుకోవచ్చు, లేకపోతే దేవుడు నాతో మాట్లాడారు అనొచ్చు. దేవుడు ప్రతి బిడ్డతో కూడా మాట్లాడతారు. కానీ మాట్లాడినప్పుడు ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకునే విధానం మనలోనే ఉండాలి. ఎలాగంటే ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో దేవుడిని ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో కానీ నీ కుటుంబ జీవితంలో కానీ దేవుడి కార్యం జరిగించాడు. ప్రేమైన దేవుని బిడ్డ, మన వాక్యంలోకి వెళ్తే యెషయా గ్రంథం 43:18-19. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనికడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనికడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేర్చున్నాను, అప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. నేను ఏర్పరచుకుని ప్రజలు త్రోగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న మాట, దేవుడు మా జీవితంలో నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడతాడు. ప్రతిదినం ఆయనకు నూతనంగా వాత్సల్యత మన పట్ల కలుగుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, మన నూతన సంవత్సరం అనే నూతన యొక్క ఈ అడుగు పెట్టామంటే మన జీవితంలో ప్రతి దినం కూడా ఒక్కొక్క వాగ్దానం స్వతంత్రించుకోవచ్చు. దేవుని యొక్క వాగ్దానాలు అనేకమైన ఉన్నాయి. అవన్నీ స్వతంత్రించుకోవాలంటే అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం స్వతంత్రించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనికడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనికడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలిచును, మీరు దాన్ని ఆలోచింపరా. మునుపటి వాటినట దేవుడి జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నారు. పూర్వకాల సంగతులను తలుచుకోండి. అయ్యో, పోయిన సంవత్సరం అంతా నా జీవితం ఎంత బ్యాడ్గా అయిపోయింది, నా జీవితం ఇలాగైపోయింది, నా పరిస్థితి ఇలాగైపోయింది అని మనలో చాలామంది అనేక సార్లు అనుకుని ఉంటూనే ఉంటాము. ఎందుకంటే సంవత్సరం అంతా చాలా బ్యాడ్ అయిపోయింది, అసలు ఏమి కూడా కొంతమంది అయితే అంటారు మాకు అసలు బాగా జరగలేదంటారు. కానీ ఏదైనా సరే దేవుడు మనతో ఉండేటప్పుడు నీ జీవితం ఎన్ని సంవత్సరాలు అడిపెట్టినా, ప్రతి సంవత్సరం అడిపెట్టినా నీ జీవితం బాగుపడాలంటే, నువ్వు వ్యక్తిగతంగా స్థిరపడాలంటే ఆయన మాటకు లోపడాలి. అందుకే అంటున్నాడు, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి, పూర్వకాలపు సంగతులను తలంచుకుని అయిపోయిన వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుడు ఏమంటున్నారంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేర్చున్నాను, ఇప్పుడే అది మొలిచిన, మీరు దాన్ని ఆలోచింపరా. ఆయనతో మీ జీవితంలో కానీ మన జీవితంలో కానీ దేవుడు ఒక గొప్ప నూతన క్రియ జరిగించబోతున్నాను అంటున్నారు. ఇప్పుడే అది మొలుస్తుందట, దాన్ని ఆలోచింపరా అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆల్రెడీ దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలని ఆయన యొక్క ఉద్దేశం అయితే ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన యొక్క కార్యాలు మనం స్వతంత్రించుకోవాలంటే, ఆయన యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే నువ్వు దేవునికి ఫస్ట్గా ఏం చేయాలంటే లోబడాలి. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, యేసేపు కూడా దేవునికి లోబడ్డాడు. ఆయన జీవితంలో యేసేపు జీవితంలో అయితే దేవుడు ఒక దర్శనం అనేది ఇచ్చారు. 11 పనులు తన ఎదుట మోకరించినట్లు దేవుడు తన జీవితంలో చూపించారు. కానీ అతని యొక్క వాగ్దానం ఎన్ని సంవత్సరాలకి నెరవేరిందని. కానీ ఈరోజు అయితే మనకు అంత ఓపిక కానీ అంత పేషెన్స్ అనేది మన జీవితంలో అయితే లేదు. కానీ యేసే కూడా మన జీవితంలో అంతే త్వరగా కార్యాలు జరిగిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అనేసి మన తండ్రి మనకు చెప్తున్నాడు. ఇప్పుడే అది మొలుస్తుందట, మీరు దాన్ని ఆలోచింపరా అనేసి మన పరలోకపు తండ్రి, మన ప్రియమైన తండ్రి యేసయ్య అంటున్నారు. దేవా తండ్రి ప్రభా, మా జీవితంలో గొప్ప కార్యం జరిగించిన అందరూ అనేక మంది ఏంటంటే నూతన సంవత్సరాలు అడిగిపెట్టినప్పుడు నేను ఎలాగ ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇంక ఈసారి నుంచి ప్రార్థన చేయాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది కాదు. కానీ ప్రభా, ప్రతిదినం నీకు లోపడాలయ్యా, ప్రతిసారి కూడా అంటే ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలండి, ప్రార్థన అనేది చేయాలి. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. వాక్యం నీ యొక్క జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఎప్పుడైతే నువ్వు వాక్యము ప్రార్థన చేస్తావో దేవుని నీ జీవితాన్ని ఆశీర్వదించడం మొదలు పెడతారు. ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన యొక్క నూతన క్రియ మన జీవితంలో జరిగించాలంటే మనం ఏం చేయాలి, ఆయన మాట నమ్మాలి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాల సంగతిని తలచేయాలి. 5 సంవత్సరాలు నా జీవితం ఇలాగైపోయింది, నా పరిస్థితి ఇలాగైపోయింది, నా జీవితంలో ఏ కార్యం జరగలేదని నువ్వు అనుకోవద్దు. కానీ దేవుని యొక్క వార్తను స్వతంత్రించుకోండి. దేవుడైతే అంటున్నారు, ఇప్పుడే అది మొలుస్తుంది, అది దాన్ని మీరు ఆలోచింపరా అంటున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడంటే ఆయన, నేను అరణ్యంలో
త్రోవ కలిగజేస్తున్నాను, ఎడారులు నదులు పారజేస్తున్నాను. అరణ్యంలో అంటే ఏం చేస్తున్నారట? త్రోవ కలిగజేస్తున్నాను. అంటే నిరీక్షణకు ఒక ఆధారం అనేది మనకు లేదు. అరణ్యంలో వెళ్ళేటప్పుడు ఎన్నో ఉంటాయి. అక్కడ ఏంటి జంతువులు, విషకరమైన పురుగులు, లేకపోతే విషకరమైన జంతువులు అన్నీ ఉంటాయి. కానీ ఏసేత అంటున్నారు అరణ్యంలో అట్లా మనకి త్రోవ కలుగు చేస్తున్నా అంటున్నాడు, ఎడారిలో నదులు పారు చేస్తున్నా అంటున్నాడు. చూడండి హాగర్ ఏం చేసిందండి? తన కన్నీరుతో ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే తన తన జీవితాన్ని, తన కుమారుని పట్టుకొని ఎక్కడికి వెళ్ళిందని అరణ్యంలో ప్రవహిస్తుంది. అరణ్యంలో దేవుడు తనకి త్రోవ ఏర్పాటు చేశాడు. ఈరోజు నీ జీవితం కూడా అరణ్యంలాగా ఉండొచ్చు, కానీ మన ప్రియమైన పరలోకపు తండ్రి యేసు అయితే అంటున్నారు తెలుసా, అరణ్యంలో నేను నీకు త్రోవ కలిగజేస్తాను. హాగర్ కన్నీరు చూచిన దేవుడు ఈరోజు దేవుడు అంటున్నారు, ఈ నూతన సంవత్సరాలను బడి పెట్టినావు కాబట్టి ప్రభా నా జీవితంలో కార్యం జరిగిస్తామని నమ్ముతూ మనం ఏం చేయలేదు. నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా లాస్ట్ ఇయర్ అంతా దేవుడు తన రెక్కల చేతను భద్రపరిచారు. నీ కుటుంబాన్ని కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు తన రెక్కల చేతను భద్రపరిచిన దేవాది దేవునికి మనం ఏం చెప్పాలంటే థ్యాంక్స్ గివ్. లాస్ట్ వీక్ చెప్పాను కదా, దేవునికి ఎప్పుడైతే ఆ థ్యాంక్స్ అనేది చెప్తావు దేవుని జీవితంలో చూడండి, ఒక వ్యక్తికి మనం ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అంటాం. ఆమె కానీ అతడే కానీ ఎవరైనా సరే సంతోషిస్తారు. అలాగే ఏసైకి కూడా మనం ఏం చేయాలంటే, ప్రభా గత కాలం అంతా నీ రెక్కల చేతను భద్రపరచవయ్యా, ఇప్పుడు కూడా నీ రెక్కల చేతను భద్రపరచండి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలట? ఆయన సన్నిధిలో మనం ఇంకా ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. అయితే ఇంకో మాట ఏమంటున్నాడంటే, ఎడారులో నదులు పారు చేస్తున్నా అంటున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడంటే, నేను ఏర్పరచుకుని ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారులో నదులు కలిసేసాను. మనల్ని ఏర్పరచుకుని తండ్రి అట ఏమంటున్నాడంటే, ప్రజలు తాగుటకు అరణ్యంలో అట ఆయన ఏం చేస్తున్నట? నీళ్లు పుట్టిస్తున్నట్టు. ఎడారులో నదులు, ఎడారిలో ఎక్కడైనా నది కలుగుతుందండి? మనం చూడండి సౌదీ సైడ్ కానీ అటు సైడ్ ఎక్కడైనా వాటర్ అనేది చాలా కష్టం. కానీ అలాంటి ప్రదేశంలో అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎడారిలో నదులు కలుగు చేస్తున్నాడు. నది అంటే ఏంటంటే అది నిత్యము ప్రవహిస్తూనే ఉంటుంది. అరణ్యంలో నీళ్లు పుట్టిస్తారట మన పరలోకపు తండ్రి. ప్రేమ దేవుని బిడ్డ ఈరోజు వాక్యం అంటున్నాడు ఎవరైనా సరే, మన తండ్రి అయితే అంటున్నాడు నిన్ను విడిచిపెట్టట్లేదు, ఆయన నీ చెయ్యి ఎడబాడలేదు, ఆయన నీ జీవితాన్ని కూడా ఎప్పుడు కూడా ఆయన నేను విడిచిపెట్టలేదు. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు మునిపటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాల సంగతులను నువ్వు ఇంకా తలంచుకోవద్దు, నేను నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడుతున్నాను శ్రీ. మన తండ్రి మనకి ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీ జీవితంలో మన కార్యాలు జరగాలంటే యోసేఫ్ ఎంత పేషెన్సీగా తన జీవితంలో ఉన్నాడు. తను అనేక శ్రమలు వచ్చాయి, అనేక బాధలు వచ్చాయి, కానీ అయినప్పటికీ తను ఎవరితో నచ్చాడండి? దేవునితో ఉన్నాడు. ఈరోజు నువ్వైనా నేనైనా సరే దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే ఉంటావు, ప్రభా నా జీవితం ఏంటవుతుంది, నా పరిస్థితి ఏంటవుతుంది అని కాదు, కానీ దేవుని జీవితంలో అయితే ఒక నూతన కార్యాన్ని ఆయన చెయ్యాలని ఇష్టపడుతున్నాడు. అది ఆయన చెయ్యాలని ఇష్టపడినప్పుడు నువ్వు ఆయనకి ఏం చేయాలి? ముందుగా ఆయన సన్నిధిలో నువ్వు లోబడినప్పుడు దేవుని జీవితంలో ఇంకేం చేస్తున్నా అంటున్నాడు? కార్యం జరిగిస్తున్నా అంటున్నాడు. ప్రేమ దేవుని బట్టి ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 35. యెషయా గ్రంథం 35. దేవుడు ఏమంటున్నారంటే, అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి అదేం చేస్తుందంటే కస్తూరి పుష్పం వల్ల పోయిను. ఇంకో మాట అదొకటి వచనంలో, 3వ వచనంలో అంటే సరళ చేతులను బలపరచుడి, తొట్టిల మొక్కలను దృఢపరచుడి, తత్తరుల హృదయాలతో ఎట్లా అని భయపడక ధైర్యంగా ఉండడి. దేవుడు అంటున్నాడు ఏమంటే భయపడక ఏమంటున్నారు? ధైర్యంగా ఉండమంటున్నాడు. ఈ రోజు నువ్వు ఏ విషయంలో అయితే కృంగిపోతున్నావో, లేకపోతే ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావు, దేవుడు అయితే అంటున్నారు అరణ్యంలో అంటే ఏం చేస్తారంటే ఎండిన భూమి సంతోషిస్తుందట, అడవి ఉల్లసించి కస్తూరి పక్షం వల్లే పోస్తుందంటే. ఇంకో మాట ఏంటంటే ఆయన ఇంకేటేమంటున్నారు? సరళ చేతులను బలపరిచి తొట్టెలు మొక్కలను దృఢపరచుడి, తత్తరుల హృదయాలతో ఇట్లండి భయపడక ధైర్యంగా ఉండమనిసి మన జీవంగా తండ్రి చెప్పినాడు. ప్రేమ దేవుని బిడ్డ దేవుడు మన జీవితంలో అంటే ఆయన అనేక కార్యాలు చేయాలని అయితే ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు నేను ఎంత హ్యాపీగా క్షేమంగా ఉన్నామంటే అది ఎవరిదయ్యండి? హాస్పిటల్ పాలు కాకుండా ఈరోజు అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనకైతే అలా చేయలేదు. దేవుడు మనకి ఎంతగానో ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ నూతన సంవత్సరాలు అడిపెట్టే నీ బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు రావాలంటే ఏం చేయాలంటే
ఆయన సన్నిధిలో నువ్వు లోబడాలంట. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ప్రభా నా జీవితం నీ హస్తాలు కట్ చేస్తున్నాను అయ్యా, నా ఆలోచన నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా అని చెప్పేసి మునుపటి వాటిని తలంచుకోవద్దు. అయ్యా నా జీవితం అంతా లాస్ అయిపోయాను, నాకు ఫైనాన్స్గా చాలా అన్నీ లాస్ అయిపోయాను, నా జీవితమే బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు అని నువ్వు అనుకోవద్దు. కానీ మన పరలోక తండ్రి జీవమగల తండ్రి అయితే అంటున్నాడు, పరలోకమందు మన తండ్రి అంటున్నాడు నువ్వు భయపడద్దు అంటున్నాడు. తత్తైన హృదయాలతో దేవుడు అంటున్నాడు మీరు భయపడద్దు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, మునుపటి వాటిని అవన్నీ ఏదైతే ఫాస్ట్లో జరిపిందో అవి ఇంకా జ్ఞాపకం చేసుకోవద్దు. నువ్వే విషయమైనా, లేకపోతే ఏ విషయమైనా, ఉద్యోగం లేదనో, లేకపోతే వివాహం కాలేదనో, లేకపోతే ఏదైనా సరే దేవుడి నూతన సంవత్సరాలు అయితే మీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నారు. హల్లెలూయా. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన జీవమగల తండ్రిని ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో, దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, దేవుని జీవితంలో అద్భుత కార్యాలను చూస్తావు. అరణ్యంలో ఆయన నీటి బొగ్గలు ప్రారంభం చేస్తారట, ఎడారులో నదులు కలుగు చేస్తాను. మన తండ్రి అంతకన్నా గొప్ప దేవుడు ఎవరంటే మనకు వాగ్దానం ఇస్తారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీద అనుకున్నారు, దేవుడు వాళ్ళకి ఒక వాగ్దానం ఇచ్చారేమని కనాన్ దేశాన్ని స్వాతంత్రం. కానీ వాళ్ళు ఏం చేశారండి, సనుక్కొని అన్నీ చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు, నాశనం అయిపోయారు. ఈరోజు సంవత్సరం గడిచిన కొలది, సంవత్సరానికి అన్నీ అయిపోతున్న కొలది ఇంకా నువ్వు అలాగే ఉంటే నీ జీవితం మారదు, నీ పరిస్థితి మారదు. ఎప్పుడైతే నువ్వు సనిగా అనేది నీ జీవితంలో ఆపివేస్తావో దేవుడు నీ జీవితంలో అయితే గొప్ప కార్యం జరిగిస్తారు. ప్రేమ ఏం బిడ్డ, మన తండ్రి అయితే అంటున్నాడు ఈరోజు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆయన అంటున్నాడు నువ్వు భయపడేది అంటున్నాడు. అరణ్యనట చక్కగా ఒక వికసించే పువ్వులు దేవుడు చేయబోతున్నాడు, నీ జీవితాన్ని అలా దేవుడు చేయబోతున్నాను చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, మునుపటి వాటిని అయితే అసలు జ్ఞాపకం చేసుకోదు. ఇదిగో నేను ఒక నూతన క్రియ అంటే ఏంటి, అది ఎప్పుడు చూడలేనిది గొప్ప కార్యం, ఒక కొత్త కార్యం దేవుడు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. నూతన సంవత్సరం అంటే ఏంటంటే కొత్త సంవత్సరమే కదా, అలా దేవుడు ఈరోజు కూడా చెప్తున్నది ఏంటంటే కొత్తగా ఒక కార్యం మీ జీవితాల్లో నేను చేయబోతున్నాను, మీరు భయపడే దేవ విషయంలో కూడా నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పేసి మన తండ్రి చెప్తున్నాడు. అదే ఇదిగో ఇంకా అంటున్నాడు, అదని వీళ్ళు త్రోవ కలిగి చేసి మేము మనకైతే ఏం చేస్తారంటే ఎడారిలో నదులు ప్రవహింప చేస్తారట. ప్రేమంత దేవుని బిడ్డ, అంతకన్నా మన తండ్రి ఇంకా ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకు అంత వాగ్దానాలు ఇవ్వలేరు. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చినప్పుడు వాళ్ళు సనుక్కొని వారు నాశనం అయిపోయారు, వారి జీవితంలో ఏ ఆశీర్వాదం కూడా పొందుకోలేకపోయారు. ఈరోజు నువ్వు అటువంటి పరిస్థితి ఉంటే, సంవత్సరాలు గడిచిపోయినా నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఎప్పుడు సనుగు మానేస్తావో దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతారు. ఇంకో మాట ఏంటంటే ఫస్ట్గా ప్రార్థన అనేది చేయరు, వాక్యం చదవాలి, అవన్నీ చేసినప్పుడు మాత్రం వాగ్దానాన్ని స్వతంత్రించగలరు. ఇదిగో దేవుడు నాతో మాట్లాడి దీర్ఘాయుష్ చేత నేను తృప్తిపరుస్తాను, లేకపోతే ఇగో నీకు నేను ఆస్వాదిస్తాను అని చెప్తే దేవుడు నిజమే ఆస్వాదిస్తాడు. ఆయన ఎప్పుడు మనల్ని ఆస్వాదించడానికి సిద్ధంగానే, కానీ మనం అందుకు సిద్ధంగా ఉన్నామా లేదని చూసుకోవాలి. అబ్రహాం సిద్ధంగానే ఉన్నాడు దేవుని సన్నిధిలో, యోసేపు కూడా సిద్ధంగానే ఉన్నారు దేవుని సన్నిధిలో ఆస్వాదించబడింది. తన జీవితంలో అనేక శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, దుఃఖం వచ్చింది, అన్నీ అయినప్పటికీ దేవుడిని అతను విడిచిపెట్టలేదు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు కూడా ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, కృంగదాలు వచ్చినా దేవుని ఎప్పుడైతే అంటే వెంబడిస్తావో దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రేమైన దేవుని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాల సంగతులను తలంచుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను శ్రీ మన తండ్రి మనకు వాగ్దానం ఇస్తున్నాను. అరణ్యంలో అంటే పుష్పం వాళ్ళే, కస్తూరి పుష్పం వాళ్ళే దేవుడు, పుష్పం వాళ్ళే దేవుడు నేను చేయబోతున్నట్ట. సరళ చేతిని తొట్టెలు మోకాలు బలపరచమంటున్నాడు, ధైర్యంగా ఉండమంటున్నాడు, భయపడద్దు అంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు మనకు అందరికీ వాక్యం ఏంటంటే ప్రతి బిడ్డ దేవుడు ఇస్తున్న వాక్యం ఏంటంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఎడారిలో నదులు ప్రవాహం చేస్తున్నాను, భయపడద్దు. అరణ్యంలో కూడా మార్గం సిద్ధపాటు చేస్తాడు, ఆ అరణ్య మార్గంలో పరిస్థితి ఉండొచ్చు, కానీ దేవుడైతే నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాను అంటున్నాను. ప్రేమ దేవుని బిడ్డ, ఈ వాక్యం ఏంటంటే ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుని పరిశుద్ధమైన దేవా తండ్రి, యేసయ్య నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా తండ్రి. దేవా మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దాను, పూర్వకాల సంగతులను తలంచుకోవద్దాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇది ఇప్పుడే అది మొలిచును, మీరు దాన్ని ఆలోచింపరని చెప్పు ప్రభా. వాక్యం ఏంటని ప్రతి బిడ్డ నూతన సంవత్సరాలు ఎంత ఆనందంతో ప్రతి బిడ్డ అడిగిపెట్టారు ప్రభా. వారి జీవితంలో నూతన క్రియలు, నూతన ఆశీర్వాదాలతో వారి కుటుంబ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు, వివాహం కాని బిడ్డలు, గర్భఫలం లేని బిడ్డలు ప్రభా, తన ఫైనాన్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారో, కుటుంబంలో సమాధానం లేకుండా ప్రభా కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ
తండ్రి ప్రభా యూట్యూబ్ ద్వారా చేస్తున్న మినిస్ట్రీని కూడా మీరు దీవించండి ప్రభా. దేవా తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డను మీరు బ్లెస్ చేయండి ప్రభా. దేవా తండ్రి ఎస్సే నా ప్రభా మీరే మహిమ పొందుకోండి ప్రభా. వారి యొక్క అవసరతలు అక్కరతలు ప్రభా ఈ నూతన సంవత్సరాలు నిండైన ఆశ్రయం మేలులతో వారి కుటుంబ జీవితాలు నింపి ప్రభా. దేవా తండ్రి ప్రతి కుటుంబాన్ని రెక్కల చేతను భద్రపరిచి ప్రభా. దేవా యూట్యూబ్ మినిస్ట్రీని కూడా మరొకసారి దీవించి ఆశీర్వదించమని మీకే మహిమకంతా ప్రభా మీరు ఒక్కరే పొందుకోమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.